హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కొన్ని శుభవార్తలు రావడం జరిగింది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది, అలాగే ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి నిధులను 5 లక్షల రూపాయలు ఒక్క ఇంటి నిర్మాణానికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,50,000 ఇండ్లను 2025లో అందించడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది అనేది కూడా మనకు తెలుసు. ఇందులో ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 71,484 రెండు ఇండ్లకి సంబంధించి కూడా పత్రాలను అందజేశారు. వీళ్ళకి సంబంధించి దీంతో పాటుగా కొత్తగా మంజూరు కాబోయే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి. ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ మొబైల్లోనే చూసుకునే విధంగా ప్రభుత్వం చేతిలోనే స్టేటస్ చూసుకునే విధంగా ఒక అంశానికి సంబంధించి తీసుకొచ్చింది. దీనికోసం మీరు ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. సో దీనికి సంబంధించి మీరు ఇండ్లు మంజూరయ్యాయా లేదా, తమ అప్లికేషన్కి సంబంధించిన స్టేజ్ ఏ సర్వేలో ఉంది, అంటే ఎక్కడి వరకు వచ్చింది, అలాగే మీ లిస్ట్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా అనే వివరాలను చూసుకోవచ్చు అనేది పూర్తిస్థాయి సమాచారం అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడతలో భాగంగా 71,482 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అన్న మరి మా నియోజకవర్గంలో మా గ్రామంలో ఒక్కరికి రాలేదన్న, మరి మాకు ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి మీరు అనొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కూడా మొదటి విడత కింద 1 ఎకరానికి, రెండో విడత 3 ఎకరాల ఇట్లా 3,400 కోట్లు విడుదల చేశారనమాట, 3 ఎకరాల లోపు. అయితే ఇది కూడా అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దీనికి సంబంధించి బ్రేక్ పడిందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఫిబ్రవరి చివరికల్లా అయిపోతే మనకి మార్చి నెలలో బహుశా 31వ తారీఖు కల్లా మిగిలిన 4,50,000 ఇండ్లలో పట్టాలను కూడా అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు సిద్ధం, పునాది పూర్తయితే ₹1,00,000 సంబంధిత లబ్ధిదారుడి ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే 1,000 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది అనే సమాచారం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు పూర్తి స్థాయిలో మీకు సంబంధించిన జాబితాను చూసుకోవచ్చు అనేది కూడా చెప్తుంది. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వాళ్ళకి ఉచితంగా ఇసుకను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతో పాటుగా సిమెంట్ని మంజూరు చేస్తుంది, ఐరన్ని కూడా. అంటే ఇవేమో డిస్కౌంట్ ప్రైస్లో, ఇసుక మాత్రం అతి తక్కువ ధరలో మ్యాక్సిమం అయితే ఉచితంగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మెత్తటి ఉష్క, దొడ్డు ఉష్క అనే రకాలు ఉంటాయి. దాన్ని బట్టి మీరు సూచనలు అయితే చేసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ మొబైల్ యాప్లో ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దీనికి సర్వే అనేది చేపట్టబోతున్నారు. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ఆ కోణం, ఈ కోణం, అన్ని కోణాలకి సంబంధించి మ్యాప్లో మీకు జియో ట్యాగ్ చేయబోతున్నారు. ఒక్కవేళ మీరు కనుక అక్రమాలకి పాల్పడ్డారని తెలిస్తే మీకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటమే కాకుండా మీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసిందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి ఏమైనా ఉంటే మాత్రం బరాబర్ కంప్లీట్ రూల్స్కి అనుగుణంగానే చేసుకునే ప్రయత్నం చేయండి. అది తాజాగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈరోజు మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 4 విడతలలో 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకైతే అందించనున్నారు. ఇందులో మొదటి విడత పునాది పూర్తయిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాలోకి, అంటే మహిళలకే ఈ ఇంటికి సంబంధించిన పత్రాలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకే ప్రొసీడింగ్ అధికారి కాపీని అందజేసినట్లు, వాళ్ళకి సంబంధించిన పనులు ప్రారంభమై పూర్తి కాగానే ఏఈ లేదా ఎంపీడీఓ సహాయంతో నిధులను జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.